ఏవండి చెప్పు. మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఫంక్షన్ ఉందట, ఒక 2 days వెళ్ళొద్దామా? నీకు ఫోన్ చేసిరు కదా, నువ్వే వెళ్ళు, నేను రాను అంటే నాకు ఫోన్ ఉంది కదా, నాకు చేయొచ్చు కదా. అలా కాదండి, మీ ఫోన్ కలలేదట, నా ఫోన్కి వేసి చెప్పిండ్రు, అందరినీ రమ్మన్నారు, పోదాం. నీకు చేస్తే సరిపోతుందా? ఇప్పుడు మా అమ్మకి వాళ్ళు చెప్పాలి, నాకు అంటే నేను అంటే లెక్క లేదు, అల్లుడు అంటే గౌరవం లేదు. నీకు ఫోన్ చేసి చెప్పగానే నేను నీ కొంగు పట్టుకుని రావాలి. అట్లా కాదు, అందరికి చెప్పమని చెప్పిండ్లండి, మీ ఫోన్ కలలేదట. అయినా ఫస్ట్ నుంచే మీకు నేనంటే అసలు మీ వాళ్ళకు ఇష్టం లేదు, అందుకే ఇట్లా చేస్తారు. అట్లా ఏం కాదు, మీరు ఎందుకు అట్లా అనుకుంటారు, అందరికి వేసి చెప్పమని నాతో చెప్పిండ్రు. అలక్య, మా మేనమామ వాళ్ళు ఫోన్ చేసిర్రు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట, వెళ్ళొద్దామా రేపు? అవునా, మరి నాకు ఫోన్ చేయలేరు? నాకు చేసిరు కదా, చెప్తే అయిపోతుంది, సరిపోదా? మళ్ళీ నీకు కూడా చేయాలా? నాకు కూడా ఫోన్ కదా, నాకు చేయాలి కదా. అంటే రివెంజ్ అయ్యి రివెంజ్ అని ఏముంది, మొన్న మీరు ఏమన్నారు, నాకు ఫోన్ చేసారు కదా నన్నే ఒమ్మన్నారు, ఇప్పుడు సరే ఇప్పుడు మీకే ఫోన్ చేసినా మీరే ఓన్లీ. అలా ఏం కుదరవు, వెళ్ళి రెడీగా వెళ్దాం. లేదు నేను రాను, మీరే వెళ్ళరండి. దేనికి? దేనికి ఏముంది అంటే, మా వాళ్ళేమో ఫోన్ చేసి మీకు చెప్పాలి, మీ అమ్మకి చెప్పాలి, మీకు అందరికి చెప్పాలి. మీ వాళ్ళేమో నీకు ఫోన్ చేస్తే నేను రావాలి. మరి నేను కూడా ఒక అన్నా కదా, నాకు కూడా ఒక ఫోన్ రాను నేను. ఇప్పుడు ఏంటి, వెళ్దామా వద్దా? సరే వెళ్దాంలే, ఎవరికి ఫోన్ చేస్తే ఏంటి, మీకైతే ఏంటి నాకైతే ఏంటి. కానీ మీరు ఇంకొకసారి అట్లా అనుకోవద్దు, ఎవరికైతే ఏంటి, మనకు మీకైనా నాకైనా చేశారు కదా, సరిపోద్ది, వెళ్దాం. ఎప్పుడు? సాయంత్రం. ఓకే. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.